2 కప్పుల డేట్స్‌లో 1 కప్పు వేడి పాలను పోసుకొని పావుగంట సేపు నానబెట్టుకోవాలి. పాలు చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండిలో 1 స్పూను బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్‌ని వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమంలో డేట్స్ పేస్టును, అరకప్పు నూనెను, పావు కప్పు పెరుగును వేసుకొని కలుపుకోవాలి. నేను ఫస్ట్ ముప్పావు కప్పు పాలను తీసుకున్నాను. తర్వాత మరొక పావు కప్పు పాలను తీసుకున్నాను. పాలను కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ప్యాన్లో ఇసుకను పోసుకొని స్టాండ్ పెట్టుకొని ప్యాన్ మీద మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ టిన్కి ఆయిల్ని అప్లై చేసుకొని గోధుమ పిండిని వేసుకొని డస్టింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి కేక్ మిశ్రమాన్ని టిన్లో వేసుకొని ట్యాప్ చేసుకోవాలి. నేను పైన జీడిపప్పు ముక్కలను, డేట్స్ ముక్కలను వేసుకున్నాను. కేక్ టిన్ను తీసుకొని ప్రీహీట్ చేసుకుంటున్న ప్యాన్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 35 నిమిషాల తర్వాత ప్యాన్ మీద ఉన్న మూత తీసి కేక్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. కేక్ ఉడికింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత కేక్ని కట్ చేసుకోవాలి.